హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ లాగు 1 వీక్ అవుతుంది షూట్ చేసి. ఇక పెడదామనుకున్న టైం లేకుంటే పెట్టలేదు. నిన్నైతే ఊరికి వెళ్ళినాము. వీడియోస్ కూడా కొంచెం లేట్ అయిపోయిన రాలేదు. ఈరోజు కూడా కొంచెం లేట్గానే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ రోజుకైతే 500 సబ్స్క్రైబర్స్ దాటిరండి. చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం. ఈరోజు మా చిన్న పాప బర్త్డే. ఆమె పేరు మీదనే ఛానల్ ఉన్నది. నేను ఆమె బర్త్డే వరకు కనీసం 500 అన్న కావాలనుకున్నాను. ఆ టైం వరకు అయితే అయిపోయారు. చాలా సంతోషంగా ఉంది. ఇక అదైతే మా చిన్న పాప బర్త్డే. ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ ఉంటుంది. ఆ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ రేపు వస్తుంది అనుకుంటా మ్యాక్సిమం. ఇంక మేమైతే ఊరికి వెళ్ళింది అది కూడా ఉంది. ఇంకా మా బావ కూడా ఇరుముడి కట్టుకున్నాడు. ఆ వీడియో కూడా ఉంది, పోస్ట్ చేస్తానని. ఇక్కడైతే ఇక మార్నింగ్ పిల్లలకి ఉప్మా వేద్దామనేసి అయితే క్యారెట్ మొత్తం గీరేసాను. ఈ విధంగా గీరితే కొంచెం క్యారెట్ చిన్న చిన్న పీసులు కట్ చేసిన పిల్లలు ఏరేస్తారు కదా, దాంట్లో తినరు అనేసి అయితే నేను ఈ విధంగా అయితే తీసేసాను మొత్తము. అట్లయితే వాళ్ళు ఏరేయకుండా ఉంటుంది, దాంట్లో మొత్తం తీసేయకుండా ఉంటుంది కదా, దాంట్లో ఉడికిపోతుంది, అంత ఒప్పియదు, తినేస్తారు అనేసి అయితే ఈ విధంగా చేస్తాను ఉప్మా. ఎంతమంది ఈ విధంగా వేసుకుంటారు అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, క్యారెట్ అయితే వేసి చేస్తాను ఉప్మా. కానీ ఎక్కువ తినరు, చేయడం కూడా తక్కువనే చేస్తాను ఎప్పుడో ఒకసారి. పాలు పెట్టేసాను. ఇంకొక సైడ్ అయితే వాటర్ కూడా వేడి చేసి పెట్టాను పిల్లలకు అనేసి. ఇక వాటర్ దించేసి వాటర్ వేడైన తర్వాత ఉప్మాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఇక కొంచెం పల్లీలు శనగపప్పు అయితే వేసి వేయిస్తున్నాను. పల్లీలు ఫస్టే వేస్తాను నేను, అట్లా తాయిల్లో మంచిగా పల్లీలు అనేది వేగుతాయి కదా. ఇక వేసిన తర్వాత అయితే నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ అవన్నీ అయితే వేసి వేపుకుంటాను. పచ్చిమిర్చి ఇట్లా వాటర్ పోసినా కూడా మనం ఫస్ట్ పల్లీలు వేయించుకోవడం వల్ల తర్వాత మంచిగా ఉంటాయి. వాటర్ పోసినా కూడా మెత్త మెత్తగా కావు, టేస్ట్ బాగుంటాయి పల్లీలు. నేనైతే ఈ విధంగానే వేస్తాను ఎప్పుడు వేసినా కూడా ఉప్మాని. ఇంకో పక్క పాలు కూడా వేడైనాయి, పాలు కూడా బంద్ చేశాను. ఇవి కూడా మంచిగా మగ్గుతున్నాయి. పచ్చిమిర్చి ఆనియన్ మగ్గిన తర్వాత అయితే క్యారెట్ వేసుకుంటున్నాను. ఇక్కడ ప్లీజ్ అండి, రిక్వెస్టెడ్ అడుగుతున్నాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక క్యారెట్ కూడా కొంచెం మగ్గిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసాను అందులోనే. వాటర్ వేసినాక కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం ముందే వేసాను. ఇక తర్వాత వాటర్ పోసేస్తే అయిపోతుంది. అందాదా పోస్తాను, ఏం గొలిచిపోయాను వాటరు. పోసుకోవడం మాత్రం ఇక అందాజ చొప్పునే పోస్తాను. అవి కొంచెం వాటర్ మసలేటప్పుడు ఇక రవ్వ అయితే అందులో యాడ్ చేస్తాను. ఈలోపు అవి మసలే వరకు పిల్లలు కూడా ఇక్కడ లేవలేదు. వాళ్ళకి బ్రష్లు పెట్టిచ్చేస్తే వాళ్ళు లేస్తారు కదా అనేసి అయితే బ్రష్లు పెట్టేస్తున్నాను. లేపి బ్రష్లు తీసుకువేస్తేనే లేస్తారు, లేకపోతే మామూలుగా లేపితే లేవనే లేవరు. బ్రష్లు ఇస్తే కొంచెం వాటర్ పెట్టేసరికి వాళ్ళకి నీళ్ళు అవుతున్నాయి అనేసి భయంతో అయితే లేచి కూర్చుంటారు. బ్రష్లు ఇచ్చేసరికి మామూలుగా లేపుతా అంటే మళ్ళీ పడుకుంటారు. మా కన్నయ్య కూడా ఇంకా లేవలేదు, పడుకొనే ఉన్నాడు. వెదర్ కూల్ ఉండడం వల్ల పిల్లలు కూడా లేవలేకపోతున్నారు. మార్నింగ్ ఇవాళ లేపి వాళ్ళకి బ్రష్లు కూడా పెట్టించి వచ్చేసరికి అయితే ఇట్లా వాటర్ అయితే మసిలిపోయినాయి. ఇక దాంట్లోనైతే రవ్వ యాడ్ చేసుకుంటున్నాను నేను. మొత్తం ఒకటేసారి పోసి కొంచెం మనం గ్యాస్ తక్కువ పెట్టేసి ఈ రవ్వని విధంగా పోస్తే అది గట్టిగా కాదు, కొంచెం సిమ్లో పెట్టుకొని రవ్వను యాడ్ చేసుకోవాలి. లేకపోతే అట్లా పోసి కలుపుకుంటూ పోస్తేనేమో ఫుల్ పెట్టినా ఏం కాదు. కాకపోతే మనం ఒకటేసారి పోసుకోవాలనుకుంటే మాత్రం సిమ్లో పెట్టి ఒకటేసారి పోసిన తర్వాత మంచిగా కలుపుకుంటే రవ్వ ఉప్మా అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. లేకపోతేనేమో లోపల కొంచెం ఉడకదు. ఇక దించేసిన తర్వాత అయితే టమాటా చారు అనేది వేద్దాం పిల్లలకు అనేసి అయితే టమాటాలు ఉడకబెట్టేస్తున్నాను. టమాటాలలో అయితే కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇక అప్పటికి బ్రష్ చేసుకున్నాను, అవి ఉడుకుతున్నాయి. ఇక బ్రష్ చేసుకున్న తర్వాత అయితే చాయ్ పెట్టేశాను. ఉప్మా కదా, ఇక తినేసి
పిల్లలు కూడా కొంచెం కొంచెమే తినేసి అయితే వెళ్ళారు. ఇంకా కొంచెం ఉంది, మళ్ళీ మార్నింగ్ పెడితే తినరు. ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే కావాలనేసి తింటారు. అదొక దాంట్లో పెట్టేస్తాను. ఇంకొక పక్కకైతే చాయ్ పెట్టేశాను. చింతపండు కొంచెం టమాటాలు ఫస్ట్ ఉడకబెట్టి పెట్టేసుకుంటే ఇక చల్లారిన తర్వాత అయితే మంచిగా ఈజీగా అవి చేతితోటి స్మాష్ చేసుకోవస్తుంది. అనేసి అయితే నేను ఉడకబెట్టేస్తున్నాను. ఒక్కోసారి టమాటాలు వేడివేడిగా ఉంటే టైం లేనప్పుడైతే టమాటాలను మిక్సీ పట్టేసి అయితే చేస్తాను. ఇక టైం ఉంటే ముందే ఉడకబెట్టేస్తాను. ఇక చాయ్ కూడా అయిపోయింది. మా ఆయనకి నాకైతే చాయ్ పోసుకున్నాం ఇక్కడ. ఆయన లేచిండు, కూర్చున్నాడు ఫోన్ చూసుకుంటూ. ఇక చాయ్ అయితే తీసుకుపోయి ఇస్తున్నాను. నేను నైట్ డ్యూటీ వేయించిండు ఇక మొత్తం పడుకోవడమే ఉంటుంది. మళ్ళీ పిల్లల్ని తోలు రావడం ఒక 2-3 టైమ్స్ పిల్లల్ని తోలు రావాలి, లంచ్ బాక్సెస్ ఇచ్చి రావాలి, మళ్ళీ 3 o'clockకి తీసుకురావాలి, 4 o'clockకి తీసుకురావాలి. అప్పుడు లేస్తుంటాడు, పోయేస్తుంటాడు కాబట్టి నిద్ర సరిపోదు. పడుకుంటుంటాడు, లేస్తుంటాడు. డే మొత్తం అదే అవుతుంటుంది. నేను ఇంట్లో తుడుచుకొని బట్టలు కూడా విండేసి వచ్చేసరికి అయితే టమాటాలు మొత్తం జల్లారిపోయినాయి. ఉడకబెట్టేశాను కదా ముందే, మొత్తం జల్లారిపోతే దాంట్లో ఉన్న పిప్పి మొత్తం అయితే తీసేస్తున్నాను, రసం అంతా విండేసి. నేనైతే ఈ ప్రాసెస్లో వేసుకుంటాను. ఎంతమంది ఈ విధంగా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో టమాటా చార్లకి మొత్తం రసం అంతా విండేసి టమాటాలది రసం అంతా విండేసి దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, ఉల్లిగడ్డ, ఇంత పసుపు ఇవైతే వేసుకున్నాను. కారం అయితే వేయలేదు పిల్లల కోసం అనేసి 2-3 పచ్చిమిర్చి అయితే వేసాను ఇందులో. నేనైతే ఈ విధంగా వేసుకుంటాను టమాటా చారు. ఇది కొంచెం మసిలిన తర్వాత మళ్ళీ దీన్ని పోపు చేస్తాను. ఈ టమాటా చారులోకి అయితే 1 వేసి అయితే ఫస్ట్ మసాలా పెడతాను కొద్దిసేపు. అంతకుముందు రోజు చికెన్ తీసుకొచ్చిండే మా ఆయన, అంతకుముందు రోజు నైట్కి ఆ చికెన్ ఉన్నది. ఇక అందులోకి టమాటా చారు కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి అయితే ఇక టమాటా చారు అయితే చేశాను. ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా నెక్స్ట్ డే మిగిలితే ఇక మళ్ళీ పిల్లల స్కూల్ లంచ్ బాక్స్లలోకి చికెన్ పెట్టలేము కదా నెక్స్ట్ డే అనేసి అయితే ఖచ్చితంగా టమాటా చారు లేకపోతే టమాటా చింతపండు రసము ఏదో ఒకటైతే చేస్తాను. దాంట్లో మళ్ళీ పచ్చిపులుసు కూడా అంటారు మా సైడు, అదైతే చేస్తుంటాను. అదైతే మసిలింది. ఇక పోపు చేసుకుందామని అయితే మళ్ళీ కడాయి పెట్టేశాను. దాంట్లోకి వెల్లుల్లి అయితే ఒక 5-6 అట్లా తీసుకొని అయితే వెల్లుల్లి కచ్చపిచ్చగా అయితే దంచేసాను. ఈ చార్లకి పప్పులకి కానీ వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అయితే కొంచెం ఎక్కువనే వేస్తాను. ఇక అందులోనే కొంచెం మెంతులు కూడా వేస్తాను పోపు చేసేటప్పుడు ఫస్ట్ టేస్ట్ కోసం అనేసి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. అలాగే మొత్తం చూసిన తర్వాత నా వీడియో ఏ విధంగా ఉంది ఏందనేసి కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం పసుపు వేసి అయితే పోపు చేశాను. మెంతులు కూడా వేసాను. ఇక డైరెక్ట్ మనం గ్యాస్ బంద్ చేసి చారు అందులో వస్తే అది కొంచెం చల్లారిపోయి ఉంటుంది కాబట్టి అది సౌండ్ రాదు. సుయ్యమని సౌండ్ వస్తుంది కదా, సౌండ్ రాదు. మా ఆయనకేమో సౌండ్ రావాలి, అందుకోసం అది గ్యాస్ మీద పెట్టేసి అందులో ఉన్న చారు కొంచెం దీంట్లో పోసిన తర్వాత అయితే మళ్ళీ అదే అందులో పోసి కలిపేస్తాను మొత్తము. కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు అట్లా మసలి అంతవరకు అయితే ఉంచుతాను. కొత్తిమీర వేస్తాను, కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాను, బాగుంటుంది టేస్ట్ అనేసి అయితే నేను. ఈ ప్రాసెస్ ఎంతమంది చేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.